రాజేంద్ర గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వానికి మారుపేరు, మానవత్వానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో నేను చూశాను. అంటే కొన్ని సంఘటనలు కూడా ఉదాహరించారు వాళ్ళు. ఆ సంఘటనలు నేను చూశాను. ఆ చర్చా కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుకున్నది నేను విన్నాను, నేను చూశాను. కానీ మీ టీడీపీ పార్టీ నుంచి సంథింగ్ ఎవరో ఆయనకి మానవత్వం లేదు అని అన్నారంట. ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ పదం ఎందుకన్నారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి అదేవిధంగా ఇతర సభ్యులందరూ కూడా గుడ్ ఈవినింగ్. వాయిస్ క్లారిటీ ఉందండి? రైట్, కానండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకుంటా పోతే ఇంకొక నెక్స్ట్ మన జీవిత కాలంతో తర్వాత మన తరానికి కూడా చెప్పుకోవడానికి రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఇప్పటి వరకు 1956 నుంచి కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణంగా పరిపాలించిన నాయకుడు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడానికి ఇంకొక తరానికి కూడా ఇదొక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఈయన మానవత్వము అంటే వీళ్ళకి అసలు మానవత్వం అనేది, సామాజిక సేవ అనేది, సమాజం అనేది వీళ్ళకి అసలు ఉందా లేదా అనేది కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని సింపుల్గా నా వేలో నేను ఏం చెప్తానంటే ఒక నారో మైండెడ్ పర్సన్, ఒక సంకుచిత వ్యక్తిత్వం గల వ్యక్తి. అంటే దీనిలో ఏమవుతుందంటే తనకంటూ తన సొంత ఆలోచనలు ఉంటాయి. ఎదుటివారి ఆలోచనల్ని, ఎదుటివారి అభిప్రాయాల్ని గౌరవించదామనే ఆలోచన ఉండదు. వన్ సైడెడ్గా అంటే తన మాటే చెల్లాలి, తనే ఒక లార్డ్ లాగా, తనే రాసేదే సిద్ధాంతం లాగా, ఒక శాసనాల్లాగా ఫీల్ అయ్యే ఒక నారో మైండెడ్ పర్సన్. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకి సరిపోరని అయితే మనం చెప్పుకోవాలి. ఒక పొలిటీషియన్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు నిజంగా రాబోయే ఎలక్షన్స్లో మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో మళ్ళీ మేము అధికారంలోకి రావాలని చెప్పి చెప్పుకుంటున్నారో దాన్ని సాధించుకునే క్వాలిటీస్ అయితే వీళ్ళ దగ్గర నాకు కనిపించట్లేదు. రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దీనికి బాటలు వేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని తప్పుదోవ పట్టించేసి ప్రజలకు సంక్షేమాన్ని అందకుండా చేయాలని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన రాష్ట్రం మొత్తం ముద్దుల యాత్ర చేపట్టి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా గుద్దులు గుద్దాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే దానికి నిదర్శనమే 151 సీట్ నుంచి 11 సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఈ రోజు నుంచి కాదు, చెప్తా ఉంటారు. ఆయన చదువుకునే రోజుల్లోనే 10th క్లాస్ పేపర్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా చెప్తా ఉంటారు. అదేవిధంగా వారి తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి తెలిసి ఆయన్ని బెంగళూరు నుంచి నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించి రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఎక్కడైతే పావురాల గుట్టలో ఆత్మకూరు దగ్గర వాళ్ళ నాన్నగారు చనిపోయారో
ఆ ప్రాంతానికి ఆయన అభిమానించే వాళ్ళు వెళ్ళారే తప్ప సొంత కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించినటువంటి పరిస్థితిలో మనం ఆయన యొక్క మెంటాలిటీ, ఆయన యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. తండ్రి గారి శవాన్ని అక్కడే పెట్టి తను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి సంతకాలు తీపించుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన బంధాలకి, కుటుంబాలకి ఏ విధంగా విలువిస్తాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చెల్లి పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని తల్లిని బయటికి గెంటేసి ఈరోజు వాళ్ళతోటి ఆస్తుల కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితిలో కుటుంబానికి ఆయన ఏమాత్రం విలువిస్తాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏమాత్రం మానవత్వం ఆయనలో ఉందనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం నా దళితులు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఒక స్లోగన్ ఎత్తుకొని నేనున్నాను మీకంటూ అని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల్ని ఏ విధంగా రోడ్ల మీద లాక్కోబోయే వాళ్ళని చంపించాడు, చచ్చిపోయే విధంగా చేశాడు. దళితుల్ని ఏ విధంగా డోర్ డెలివరీ చేపించాడు, దళితులు ఏ విధంగా హత్య చేసే విధంగా ప్రభుత్వం ప్రేరేపించింది. జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉంది. పాపం కరోనా టైంలో పెద్ద పెద్దోళ్ళు బయటికి రావడానికి భయపడిన టైంలో నాకు ఒక మాస్క్ ఇవ్వండి, నేను వెళ్ళి దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తానంటే ఆయన్ని పిచ్చోడుగా చిత్రీకరించేసినటువంటి పరిస్థితి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు. బీసీ బిడ్డలు అమర్నాథ్ గౌడ్ ఏమయ్యాడు, తోట చంద్రయ్య ఏమయ్యాడు, ఇటువంటి అన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా మంది చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీలో వాళ్ళే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పారంట, అయ్యా ఎలక్షన్ దగ్గర వస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారిని ఈ టైంలో నువ్వు అరెస్ట్ చేయొద్దు అంటే మూర్ఖంగా ఒక సంకుచిత మనస్తత్వంతో ఒక నారో మైండెడ్తో పట్టిన పంతాన్ని వదలకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి వీళ్ళు పడినటువంటి ఆ వికృత ఆనందం ఉందో చూడండి, అది వాళ్ళ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. వీళ్ళకి మానవత్వం లేదు. రైట్. వీళ్ళకి మనుషుల్ని గౌరవించాలి, మనుషుల్ని సక్రమంగా చూసుకోవాలి, సమాజం పట్ల అంకిత భావం, రాజ్యాంగం పట్ల అవగాహన, రైట్. చట్టాల మీద అవగాహన ఉంటే వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయరు. చాలా క్లియర్గా మనము ఈరోజు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిప్ అనేది పాడైపోయింది. ఇంతకుముందు కొంచెం పాడైపోయింది, ఈ 11 నెలల పరిపాలన చూసి మానవత్వం పోయింది, మానవత్వం చచ్చిపోయింది, మానవత్వం మంట కలిసిపోయింది. తులసిరెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన రెండు పార్టీలని శత్రువులుగా చూడటంలో తప్పులేదు. ఆయన ఆ పార్టీ తరపు నుంచి ఆ విధంగానే మాట్లాడాలి. ఆయన మాటలను కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం. బట్ దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయినందుకో ఇంకో దాని గురించి మేము మాట్లాడట్లేదు. మేము మానవత్వం అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీరు వెళ్ళారు, మీరేమన్నారు, సత్తెనపల్లికి వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గంలో ముందుగా నాకు అసలు తెలియదు, నాకు రిటర్న్లో తెలిసిందని చెప్పారు. రిటర్న్లో తెలిసినప్పుడు రిటర్న్లో మీరు గుంటూరు మీదగానే వయా గుంటూరు తాడేపల్లి వెళ్ళాలి, లేకపోతే మీరు ఏమన్నా పక్కన రూట్ ఉందైతే నాకు తెలీదు. రిటర్న్ వయా ఉండవచ్చు, ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీకి రావడానికి కొత్త రూట్ ఒకటి వేసుకున్నారు ఆయన. కనీసం ఆ దళిత కుటుంబాన్ని పరామర్శించే టైం మీకు దొరకలేదా? మీ కారు టైర్ కిందే ఆ వ్యక్తి ఇదైనప్పుడు సరే, మీ మాట ప్రకారంగా మేమేదో అదనో ఇదనో పెట్టు, మీ ర్యాలీకి వచ్చిన వ్యక్తే, మిమ్మల్ని చూడడానికి వచ్చిన వ్యక్తే, మీ కార్యకర్తే, కనీసం మీకు టైము దొరకలేదా? సరే, అది పక్కన పెట్టు. తులసిరెడ్డి గారు ఒక పాయింట్ లేవనెత్తారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కందుకూరు పర్యటనలో 2023లో 8 మంది తొక్కిస్లాట్లో చనిపోయారు, దానికి దీనికి తేడా లేదన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భం అంటే మాది నెల్లూరు జిల్లానే, నేను ప్రాపర్గా చెప్తా ఉన్నా. కందుకూరు కాన్స్టిట్యున్సీకి బాబు గారు ఆ రోజు ఏదైతే కార్యక్రమానికి వచ్చారో ఆ కార్యక్రమానికి 8 మంది ఎప్పుడైతే చనిపోయారో, చనిపోయిన మరుక్షణం ఆయన బస్సు మీద నుంచి దిగేసి వచ్చి ఆ కుటుంబాలు అక్కడి నుంచి ఎవరైతే డెడ్ బాడీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి పోస్ట్ మార్టం జరిగే విధానం కానీ మొత్తం దగ్గరుండి పరిశీలించుకొని ఆ రోజు నైట్ అంతా నిద్ర లేకుండా అనుక్షణం ఏం జరుగుతుంది, ఎలా జరిగిందనే దాని మీద రివ్యూ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇమీడియట్గా ప్రతి కుటుంబం ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా ఏం చేయగలం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం వాళ్ళని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ నుంచి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి నెక్స్ట్ డే కావల్లో మీటింగ్ క్యాన్సిల్ చేసుకుందాం, నెక్స్ట్ డే కావల్లో ఆయన ర్యాలీ, దట్టు బీసీలతో ఇంటరాక్షన్ మీటింగ్. ఎందుకంటే ఆ మీటింగ్ ఇంటరాక్షన్లో నేను వన్ ఆఫ్ ది ఆర్గనైజర్, కావల్ బీసీ మీటింగ్. ఆయన వద్దు అనుకున్న టైంలో కూడా లేదు లేదు ఇది ప్రజల కోసం మనం వెళ్తా ఉన్నామని చెప్పేసి కావలకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కావల్లో ఆయన రాగానే చనిపోయిన 8 మంది ఫోటోలు పెట్టి బాబు గారి చేత స్వయాన నా చేతులతో పూలు అందించి ఆయన చేత పూలేపించాం. 8 మందికి మా కార్యకర్తలకు మేము ఆ గౌరవం ఇచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఏమన్నా మాట్లాడా? అసలు ఏమీ తెలియనట్టే ఎక్కిలి చేష్టాలు, ఎగతాళి మాటలు, కామెడీగా. తర్వాత ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, తర్వాత నిన్న తాడేపల్లిలో వాళ్ళ నాయకులందరినీ పిలిచారు కదా, వాళ్ళ కార్యకర్తలు 2 చనిపోయారు, మొత్తం చనిపోయింది 3. చనిపోయిన 3లో తాడేపల్లి పర్యటనలో చనిపోయింది సత్తెనపల్లి పర్యటనలో చనిపోయింది 3. వాళ్ళలో 2 వైసీపీ కార్యకర్తలు. వాళ్ళకన్నా కనీసం నివాళులు అర్పించారా వీళ్ళు? ఎక్కడ మానవత్వం అండి? అసలు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఏం పోటీ అండి? ఈరోజు వైసీపీలో ఉండే, నేను ఇదే చెప్తా ఉన్నా, వైసీపీలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఇది ఆలోచిస్తా ఉన్నారు. ఏం చేస్తున్నాడు మా నాయకుడు? కార్యకర్తలను పట్టించుకునే విధానం ఇదేనా? కార్యకర్తలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు అది చేశాడు, ఇది చేశాడు, మనం చంపుదాం చింపుదాం అనే మాటలు తప్ప. నేను అడుగుతా అండి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళ పార్టీలో కార్యకర్తలు ఏదైనా ఒక తప్పు మాట్లాడుతూ ఉంటే ఖండించాల్సిన బాధ్యత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మీద ఉందా? ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఇక్కడ మానవత్వం. మీరు ఇంకా చంపండి నరకండి అన్నట్టు ప్రోత్సహిస్తున్నారు. ఎవరు చంపుతారు? మనం లేవనెత్తున్న ప్రశ్న కూడా అదే. మానవత్వం ఉంటే సింగిని హాస్పిటల్ పంపించాలనేది చిన్న లాజిక్ నే ఇక్కడ కనబడుతుంది. కానీ మానవత్వం ఉందని మాట్లాడేటువంటి చర్చా కార్యక్రమంలో మాట్లాడే వాళ్ళకి ఎంత మానవత్వం ఉందో తెలుస్తుంది. వాళ్ళంత ముందు ఎంత మానవత్వం ఉందో ఈ కార్యక్రమాలు చేస్తున్నది కదా. ఓకే, ఒకసారి తులసిరెడ్డి గారిని టచ్ చేసి అదే విధంగా గౌతమ్ గారిని ఒకసారి టచ్ చేద్దాము. 1 minute శ్రీనివాస్ గారు, ప్రెస్ మీట్ లో గంగమ్మ జాతరలో రప్ప నరికితే మంచిదే కదా? ఎవరు నరకమని చెప్తున్నారు మీరు? బాబు గారు నరకమంటున్నారా? లోకేష్ బాబుని ఏమైనా నరకమంటున్నారా? పవన్ కళ్యాణ్ నరకమంటున్నారా? మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఈ విధంగా వ్యవస్థను పాడు చేస్తున్నారు వీళ్ళు. అదే మానవత్వంతో చెప్పుంటారు నరకమని, మానవత్వంతో ఎంకరేజ్ చేస్తుంటారు నరకమని. మానవత్వం ఉన్న వాళ్ళే చెప్తారు వాడిని నరకండి, మానవత్వం, ప్రజా సంక్షేమమే ముఖ్యం.